సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అప్రధానంగా ముందుకు సాగుతోంది. ఆనాడు రామారావు గారు వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో మహోజ్వలంగా ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది కార్యకర్తలు కార్యకర్తల్లో కలిసిపోయిన అనేక మంది ఈనాటి కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. నాకు అండగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు భాష ఔన్నత్యం కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరం కూర్చోదప్పకుండా అమలు చేసుకుంటున్నట్టు ప్రజా సంక్షేమం దృష్టి బడుగు బలహీన వర్గాల ముఖ్యమైన లక్ష్యంగా మహిళా అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకున్న వ్యక్తి రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినా, వైద్య విశ్వవిద్యాలయం పెట్టినా ఆయనకి తెలియదు. మాటలకు వ్యవస్థను చెప్పిన మహానుభావుడు, సింగిల్ విండో సిస్టమ్ చెప్పిన మహానుభావుడు, పేదవాడికి 10 దండం పెట్టడం కోసం 2 రూపాయలు నిధులు చేసిన మహానుభావుడు, పక్కా గృహ నిర్మాణానికి నాంది పెట్టిన వ్యక్తి రామారావు గారు. అలాంటి అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి, తెలుగు భాష గౌరవం ప్రపంచవ్యాప్తంగా మద్రాసు పదం నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారు ఉన్నారన్న భావన తెచ్చిన వ్యక్తి. అలాంటి రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ఇదేంటి కూడా చెప్పుకోకుండా ముందుకు వస్తారు. అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రజా సంక్షేమం, దళితులకి, బలహీన వర్గాలకి పెద్దపీట వేసి మహిళా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు కూడా ఉపాధిలోనూ కళాశాలలో కూడా రామారావు గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య ఆశలు తెలుగు వారిని గుర్తింపు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్ఠించుకొని ముందుకు తీసుకుంటున్నారు. యువ నాయకుడు లోకేష్ గారు సారథ్యంలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రాన్ని ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడేసి పారిశ్రామిక సాధించి, అభివృద్ధి సాధించి, ఆర్థికాభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడంలో కృషిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నారు. అనేక ఆటుకోట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం జరగడం వల్ల గాడి దగ్గర పరిపాలన సవ్యంగా పెట్టుకోవడం, ఆర్థిక వనరులు సమీకరించుకోవడం, పరిపాలన చక్కగా నడుపుకుంటూనే సంక్షేమం అభివృద్ధి పట్టుబడి వేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఉపాధి లభించేలాగా చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, నీటిపారుదల వ్యవసాయాన్ని, పరిశ్రమలు కూడా 2 కళ్ళు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో వాళ్ళ రామారావు గారి యొక్క పూర్తి మనకు ఒక నటుడుగా ఒక బ్రహ్మాండమైన పాత్రలో నటించిన వ్యక్తి, సాంఘిక పౌరాణిక జానపద చారిత్రక పాత్రలో పోషించి సమాజం యొక్క తన బాధ్యత నిర్వహించిన వ్యక్తి రామారావు గారు. 65 తెలుగుదేశం పార్టీని ప్రారంభించి 8 నెలల పాటు వీరుగా పర్యటన చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రామారావు గారు. నీతి నియమాలకు నిలబడి కట్టుబడి అనేక మంది కొత్త తరానికి అవకాశాలు కల్పించి ఆనాటి 10 కుటుంబాలకి 10 మందికి ఉద్యోగ వ్యవస్థ పరమైన అధికారానికి వర్ణాలు చేసి బడుగు బలహీన వేసిన రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆశ ఉంది. నాకు యువకులకు అవకాశం కల్పించారు. ఆ రోజు మనం ఉపయోగపడతాం. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది త్యాగాలు చేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కార్యకర్తలు ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ మధ్యన ఆలోచన చేస్తున్నాం ఏ విధంగా కార్యకర్తలకు సహాయ సహకారాలు అందించాలి, స్థానికంగాను రాష్ట్ర స్థాయిలో ఎలా చేయాలని ఆలోచనలో ఉన్నాం. వారికి సరైన ముందు ఉందా లేదా, మరి ఉపాధి కల్పిస్తున్నామా లేదా చూసుకుంటున్నాం. 44 సంవత్సరాలుగా నాకు ఒక ఆశయాన్ని చేరుకున్నట్టు రామారావు గారికి నేను ఆయన ఆశయాల కోసం పాటుపడుతూ ఉన్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గ్రూప్ రాజకీయాలు, కక్షల కార్పొరేట్ రాజకీయాలకు అతీతంగా విలువైన సమయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన లక్ష్యంలో పనిచేస్తున్నాం. ఈ రోజున అదృష్టం మాకు లభిస్తుంది. కూడా వాడలో కూడా ఇవాళ పండుగలాగా కార్యక్రమం జరుగుతుంది. 44వ సంవత్సరం ఆర్థిక ఘనంగా తీసుకుంటా ఉన్నాం. ఈ సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి. భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా పడుగొనాలి. దానికి మనందరూ చేయగల ముందుకు సాగడం, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నామని సడన్గా మనం చేస్తూ మరోసారి అమరజీవి రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాతంత్ర పోరాటం ఎంతోమంది అసలు రాశారు. అలాగే దేశం కోసం వసూలు కోసం అనేక మహానుభావులను ప్రయత్నిస్తున్నాం. అంబేద్కర్ మహాశయుని ఆశయాలు, పులే మహాశయుని నిర్ణయాలు, రామారావు గారి యొక్క ఆశీస్సుల కోసం మనం చేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కూడా ప్రయత్నిస్తున్నాం. గౌతమబుద్ధుని స్మరణ చేసుకున్నాం. ఆయన యొక్క ఆశయాలు కూడా మనసులో పెట్టుకుని మతాలకి, కులాలకి, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వాళ్ళంతా